Hello students, in this video we will discuss about what is series op-amp voltage regulator and basic block diagram and how it works. Series op-amp voltage regulator. Series op-amp voltage regulator ante simple ga cheppali ante oka load anamata. Oka load anedi తీసుకుందాం. ఒక కంట్రోల్ ఎలిమెంట్ అయినా అనొచ్చు ఆర్ కంట్రోల్ సర్క్యూట్ అయినా అనొచ్చు. ఇది మనము సిరీస్లో కనెక్ట్ చేసినాం. డెఫినేషన్ కూడా సేమ్ ఇలానే ఉంటుంది. ద కంట్రోల్ ఎలిమెంట్ ఈజ్ కనెక్టెడ్ టు లోడ్ ఇన్ సిరీస్ ఈజ్ నౌన్ యాజ్ సిరీస్ ఆప్ యాంప్ వోల్టేజ్ రెగ్యులేటర్. ఓకేనా? కంట్రోల్ ఎలిమెంట్ని ఇలా సిరీస్లో కనెక్ట్ చేస్తే దాన్ని ఏమంటామంటే మనము సిరీస్ ఆప్ యాంప్ వోల్టేజ్ రెగ్యులేటర్ అంటాం. అదే ఈ కంట్రోల్ ఎలిమెంట్ని లోడ్కి ప్యారలల్లో కనెక్ట్ చేసాం అనుకోండి. ప్యారలల్లో కనెక్ట్ చేస్తే ప్యారలల్లో అంటే ఏంది, ఇక్కడ 10 volts ఇస్తే ఇక్కడే 5 volts ఇక్కడే 5 volts అనేది డివైడ్ అవుతుంది. అదే ఇక్కడ నేను 10 volts అనేది ఇచ్చినాను అనుకో సిరీస్లో, ఇది సిరీస్ కదా, ఇది ప్యారలల్. సిరీస్లో 10 volts ఇస్తే ఇక్కడ కూడా 10 volts ఉంటుంది. అంటే సేమ్ 10 volts వోల్టేజ్ అనేది ఫ్లో అవుతుంది. ఇక్కడ డివైడ్ అయితే ఇది ప్యారలల్ అనమాట. దిస్ ఈజ్ ద సినారియో ఆఫ్ సిరీస్ అండ్ ప్యారలల్. ఓకేనా? సిరీస్ అంటే అర్థమైపోయింది. సిరీస్ ఆప్ యాంప్ వోల్టేజ్ రెగ్యులేటర్ అంటే ఇన్ సిరీస్ ఆప్ యాంప్ వోల్టేజ్ రెగ్యులేటర్ ద కంట్రోల్ ఎలిమెంట్ ఈస్ కనెక్టెడ్ టు సిరీస్ విత్ లోడ్ రెసిస్టెన్స్. లోడ్ రెసిస్టెన్స్ అనేది సిరీస్లో కనెక్ట్ అయితే దాన్ని ఏమంటామంటే సిరీస్ ఆప్ యాంప్ వోల్టేజ్ రెగ్యులేటర్ అంటాం. దిస్ ఈజ్ నోన్ యాజ్ సిరీస్ ఆప్ యాంప్ వోల్టేజ్ రెగ్యులేటర్. ఓకేనా? బేసిక్ బ్లాక్ డయాగ్రామ్. బేసిక్ బ్లాక్ డయాగ్రామ్ అనేది కన్ఫామ్గా రాయాలి అనేం లేదు. ఒకవేళ 10 marks కడిగితే పక్కా రాయాల్సిందే. ఇక్కడ చూడండి, బీజేటీ లాస్ట్లో చెప్తా చూడండి. ఇప్పుడు వీడియో అనేది లెంత్ అవుతుంది. ఈ బేసిక్ బ్లాక్ డయాగ్రామ్ వచ్చేసి అన్రెగ్యులేటెడ్ డీసీ అవుట్పుట్ అనేది కంట్రోల్ సర్క్యూట్కి ఇస్తే అది మనకి రెగ్యులేటెడ్ డీసీ అవుట్పుట్గా చేంజ్ అవుతుంది. ఈ మధ్యలో ఏ ప్రాసెస్ ఉంటుంది అంటే రెఫరెన్స్ వోల్టేజ్ అనేది ఉంటుంది, కాంపరేటర్ అనేది కంపేర్ చేసేదానికి ఉంటుంది, అలానే శాంప్లింగ్ సర్క్యూట్ ఉంటుంది. ఇది ఏంది బేసిక్ బ్లాక్ డయాగ్రామ్. మనకు మెయిన్ ఇది కాదు. దీన్ని బేస్ చేసుకొని సర్క్యూట్ డయాగ్రామ్ అనేది రాస్తాం. ఇక్కడ రెఫరెన్స్ వోల్టేజ్ అనేది ఫస్ట్ బ్లాక్, కాంపరేటర్ సెకండ్ బ్లాక్, నెక్స్ట్ శాంప్లింగ్ సర్క్యూట్ థర్డ్ బ్లాక్. ఓకేనా? నెక్స్ట్ లోడ్. ఇది దీన్ని బేస్ చేసుకుని అనేది మనము సర్క్యూట్ అనేది బిల్డ్ చేస్తాం. ఇది బేసిక్ సర్క్యూట్ డయాగ్రామ్. ఫస్ట్ ఏంది, రెఫరెన్స్ వోల్టేజ్ అనేది ఇచ్చేసినాం. రెఫరెన్స్ వోల్టేజ్ అనేది ఇచ్చిన తర్వాత ఇక్కడ మనము జీనర్ డయోడ్ అనేది యూజ్ చేస్తాం. ఇది జీనర్ డయోడ్ యొక్క సింబల్ విజెడ్, జీనర్ డయోడ్ వోల్టేజ్. నెక్స్ట్ ఇక్కడ జీనర్ డయోడ్ వోల్టేజ్ ఉంటుంది. ఇక్కడ R3 అనే రెసిస్టెన్స్ ఇచ్చినాం. నెక్స్ట్ సెకండ్ బ్లాక్ ఏంది, రెఫరెన్స్ వోల్టేజ్ అయిపోయిన తర్వాత బేసిక్ బ్లాక్ డయాగ్రామ్లో సెకండ్ బ్లాక్ వచ్చేసి కాంపరేటర్ అనేది తీసినాం. ఇక్కడ ప్లస్ సింబల్ అంటే నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ అనేది ఇక్కడ వోల్టేజ్, ఇది జీనర్ డయోడ్ వోల్టేజ్కి ఇచ్చినాం. నెక్స్ట్ ఇన్వర్టింగ్ టెర్మినల్ అనేది ఇక్కడ VA రెఫరెన్స్ వోల్టేజ్కి అనేది ఇచ్చినాం. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ R1 R2 అనేది ఏంది, నెక్స్ట్ థర్డ్ బ్లాక్ వచ్చేసి శాంప్లింగ్ సర్క్యూట్ అనేది R1 R2 కనెక్టెడ్ ఇన్ సిరీస్. నెక్స్ట్ ఇక్కడ దీన్ని బేస్ చేసుకొని ఇక్కడ అవుట్పుట్ అనేది, ఇక్కడ అవుట్పుట్ ఆఫ్ ద కాంపరేటర్ అనేది మనకి ఏమి ఇచ్చినాం, ట్రాన్సిస్టర్కి అనేది ఇచ్చినాం. ట్రాన్సిస్టర్ అంటే ఏంటంటే ఇక్కడ మనకి కంట్రోల్ సర్క్యూట్ అనేది ట్రాన్సిస్టర్. ఓకేనా? నెక్స్ట్ యాజ్ యూజువల్ ఈ ట్రాన్సిస్టర్ అనేది ఎలా కనెక్ట్ అయి ఉండాలా, సిరీస్లో కనెక్ట్ అయితే అది లోడ్ రెసిస్టెన్స్. సిరీస్లో కనెక్ట్ అయింది కాబట్టి ఇది సిరీస్ ఆప్ యాంప్ వోల్టేజ్ రెగ్యులేటర్. ఈ ఆపరేషన్ అనేది మీకు ఎలా ఉంటుందంటే, ఆపరేషన్ అనేది లాస్ట్లో కేస్ 1 కేస్ 2లో మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ ఫ్రమ్ ద వోల్టేజ్ డివైడర్ రూల్, ఈ సర్క్యూట్ డయాగ్రామ్ అనేది సేమ్ బ్లాక్ డయాగ్రామ్ మాదిరే మనం క్లియర్గా బేస్ చేయొచ్చు అనమాట. దానివల్ల ఏం వరీ లేదు. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి మెయిన్ ఫ్రమ్ వోల్టేజ్ డివైడర్ రూల్ VA ఈక్వల్ టు ఫస్ట్ రెసిస్టెన్స్ R2 బై R1 ప్లస్ R2 అంటే ఫస్ట్ రెసిస్టెన్స్ డివైడెడ్ బై R1 ప్లస్ R2 ఇంటూ టోటల్ వోల్టేజ్ ఎంత ఉంది ఇంటూ V0. ఓకేనా? ఫస్ట్ రెసిస్టెన్స్ R2 బై
R1 ప్లస్ R2 ఇంటూ అవుట్పుట్ వోల్టేజ్. ఇది మనకు VA అనమాట. మనకు ఇప్పుడు VA వచ్చింది. ఇప్పుడు ఏం కావాలి, నాకు V0 కావాలి అంటే ఈ మొత్తం అనేది అటు సైడ్ పంపిస్తాం. అటు సైడ్ పంపిస్తే ఏమవుతుంది, రెసిప్రోకల్ అయింది. R2 అనేది పైన ఉండేది కిందికి వస్తుంది, R1 ప్లస్ R2 అనేది కింద ఉండేది పైకి వెళ్తుంది. ఓకేనా, ఇంటూ VA ఫ్రమ్ వర్చువల్ గ్రౌండ్ కాన్సెప్ట్ ప్రకారం VA ఈక్వల్ టు VZ అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ VA కదా, ఈ VA అనేది ఇక్కడికి వెళ్తుంది, ఇక్కడ కూడా VAనే ఉంటుంది, ఇక్కడ VZ ఉంటుంది. ఇక్కడ ఏంది వర్చువల్ గ్రౌండ్ కాన్సెప్ట్ అంటే ఏంటంటే ఇక్కడ VA ఈక్వల్ టు ఇక్కడ VA ఉంటే ఇక్కడ కూడా సేమ్, ఈ రెండు అనేది సేమ్ వోల్టేజ్ ఉంటాయి. అంటే VA ఈక్వల్ టు VZ అనమాట, ఏది వర్చువల్ గ్రౌండ్ కాన్సెప్ట్ ప్రకారం. ఓకేనా, VA ఈక్వల్ టు VZ, ఇది మనకు రెఫరెన్స్ వోల్టేజ్. నెక్స్ట్ VA ఈక్వల్ టు VZ అంటే అప్పుడు VA ప్లస్లో ఏం సబ్స్టిట్యూట్ చేయొచ్చు, VZ అనేది సబ్స్టిట్యూట్ చేయొచ్చు. అప్పుడు V0 ఈక్వల్ టు R1 ప్లస్ R2 ఇంటూ V2. V0 ఈక్వల్ టు R1 R2 బై R2 క్యాన్సిల్ అయిపోతే అప్పుడు ఏమవుతుంది, +1 ప్లస్ R1 బై R2. ఓకేనా, ఇంటూ VZ. ఓకేనా, ఇది క్లియరా? ఇక్కడ చూస్తే ఇది ఏం రాసుకోవచ్చు అంటే R2 బై R2, ఇది అయిపోయింది ఈ టర్మ్. నెక్స్ట్ ప్లస్ R1 బై R2 ఇంటూ VZ. ఓకేనా, ఇది క్యాన్సిల్ అయిపోతే 1 ఉంటుంది, +1 ప్లస్ R1 బై R2 ఇంటూ VZ. ఇది మనకి దీని యొక్క డెరివేషన్ అనమాట. నెక్స్ట్ ఇది ఎలా వర్క్ అవుతుందో ఇప్పుడు చూద్దాం. కేస్ 1 కేస్ 2గా వర్క్ అవుతుంది. కేస్ 1, ఫ్రమ్ ద సర్క్యూట్ డయాగ్రామ్ ద ఇన్పుట్ వోల్టేజ్ VA ఈజ్ ఇంక్రీజెస్, దెన్ అవుట్పుట్ వోల్టేజ్ V0 ఆల్సో ఇంక్రీజెస్. ఇక్కడ VA అనేది ఇంక్రీజ్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ 5 volts అనేది ఇచ్చిన, 5 volts అనేది ఇక్కడ ఇచ్చిన, 5 volts అనేది ఇక్కడ ఇస్తే, ఇక్కడ ఇచ్చిన తర్వాత ఇది అనేది ఇక్కడ వెళ్తే అవుట్పుట్ దగ్గర ఇంక్రీజ్ అవుతుంది అనమాట. అంటే ఇక్కడ 5 volts and 10 volts చేసిన, ఇక్కడ అప్పుడు కూడా ఏమవుతుంది, ఇక్కడ కూడా ఇది ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఇన్పుట్ అనేది ఇంక్రీజ్ అయితే అవుట్పుట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది అనేది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఇఫ్ అవుట్పుట్ వోల్టేజ్ ఇంక్రీజెస్ దెన్ ఫీడ్ వోల్టేజ్ VA ఈజ్ ఆల్సో ఇంక్రీజెస్. ఈ అవుట్పుట్ వోల్టేజ్ అనేది ఇంక్రీజ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా ఈ VA రెఫరెన్స్ వోల్టేజ్ ఆర్ ఫీడ్బ్యాక్ వోల్టేజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకు ఇంక్రీజ్ అవుతుంది అంటే మనకి అవుట్పుట్ వోల్టేజ్ అనేది జనరేట్ అయ్యేది దేనివల్ల అంటే మనకి ఈ ఫీడ్బ్యాక్ వోల్టేజ్ వల్లనే జనరేట్ అవుతుంది అనమాట. ఎలా అంటే చూడండి, నెక్స్ట్ పాయింట్ చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. ఇఫ్ VA ఈజ్ ఇంక్రీజెస్ దెన్ కాంపరేటర్ అవుట్పుట్ ఈజ్ డిక్రీజెస్. ఓకేనా, ఇక్కడ చూడండి, ఈ VA అనేది ఇంక్రీజ్ అయితే అప్పుడు ఈ VA అనేదే కదా ఈ కాంపరేటర్ అనేది, ఇది కాంపరేటర్కి ఇస్తే దీని అవుట్పుట్ అనేది ట్రాన్సిస్టర్ వెళ్తుంది. ఈ VA అనేది ఇంక్రీజ్ అయినప్పుడు మనం ఇక్కడ ఏంది ఇన్వర్టింగ్ అంటే మైనస్ అంటే మనం ఏంది ఇన్వర్టింగ్ టర్మినల్ దగ్గర ఇస్తాం. అంటే ఇది ఇంక్రీజ్ అయితే ఈ ఇన్వర్టింగ్ టర్మినల్ ఇస్తే ఇన్వర్టింగ్ అంటున్నాం కదా, ఇన్వర్టింగ్ అంటే మళ్ళీ ఇక్కడ పాజిటివ్ అయితే నెగిటివ్ అయితే పాజిటివ్, అంటే ఇంక్రీజ్ అయితే ఇక్కడ డిక్రీజ్ అయితే ఇక్కడ ఇంక్రీజ్, అంటే ఇన్వర్టింగ్ జరుగుతుంది అనమాట. ఇది ఇన్వర్టింగ్ కేస్. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోవాలి. అవుట్పుట్ ఈజ్ డిక్రీజెస్. నెక్స్ట్ ద అవుట్పుట్ ఆఫ్ ద కాంపరేటర్ డిక్రీజెస్. అవుట్పుట్ ఆఫ్ ద కాంపరేటర్ డిక్రీజ్ అయితే ఏంది, ఇప్పుడు ఇక్కడ అవుట్పుట్, ఇది అవుట్పుట్ కాంపరేటర్ అనేది డిక్రీజ్ అయింది, అప్పుడు ఇక్కడ కూడా డిక్రీజ్ అవుతుంది. ఇక్కడ ఏంది ఆఫ్ కండిషన్ అవుతుంది. ఆఫ్ కండిషన్ అయినప్పుడు ఏమవుతుంది, ఇదే కదా అవుట్పుట్ అనేది జనరేట్ చేసేది, ఇదే అవుట్పుట్ అనేది జనరేట్ చేస్తుంది. కాబట్టి ఇది డిక్రీజ్ అయితే ఆటోమేటిక్గా అది కూడా డిక్రీజ్ అవుతుంది. అందుకని అవుట్పుట్ ఆఫ్ ద కంపరేటర్ డిక్రీజెస్, అవుట్పుట్ ఆఫ్ ద వోల్టేజ్ ఆల్సో డిక్రీజెస్. ఓకేనా, దిస్ ఈజ్ ద కేస్ 1. నెక్స్ట్ కేస్ 2లో మనం ఏం లేదు, రిమైనింగ్ అంతే, పైన ఏదైతే ఇంక్రీజ్ పెట్టామో ఇక్కడ డిక్రీజ్ పెడతాం. ఇన్పుట్ వోల్టేజ్ డిక్రీజెస్ దెన్ అవుట్పుట్ వోల్టేజ్ ఈజ్ ఆల్సో డిక్రీజెస్. ఇన్పుట్ అనేది డిక్రీజ్ అయితే ఆటోమేటిక్గా అవుట్పుట్ కూడా డిక్రీజ్ అవుతుంది. ద అవుట్పుట్ వోల్టేజ్ డిక్రీజెస్ దెన్ ద ఫీడ్బ్యాక్ వోల్టేజ్ VA ఈజ్ ఆల్సో డిక్రీజెస్. అవుట్పుట్ ఫీడ్బ్యాక్ రిలేషన్ ఉంటుంది కాబట్టి రెండు డిక్రీజ్ అయిపోతాయి. నెక్స్ట్ దెన్ ద కాంపరేటర్ అవుట్పుట్ ఈజ్ ఇంక్రీజెస్. అప్పుడు ఈ రెండు అనేది మనకు డిక్రీజ్, VA అనేది డిక్రీజ్ అవుతే ఆటోమేటిక్గా అవుట్పుట్ అనేది మనకి ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ ద అవుట్పుట్ ఆఫ్ ద కాంపరేటర్ ఈజ్ ఇంక్రీజెస్ దెన్ అవుట్పుట్ వోల్టేజ్ V0 ఈజ్ ఇంక్రీజెస్. దిస్ ఈజ్ ద సెకండ్ కేస్. ఫస్ట్ కేసు సెకండ్ కేసు సేమ్ రాసేయండి. ఒకవేళ
అంటే మీకు బ్లైండ్గా గుర్తుపెట్టుకోవాలంటే యాజ్ యూజువల్ ప్రాసెస్ ప్రకారం ఇవాళకి మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. కానీ ఇంకా మాకు అర్థం లేదు అంటే అప్పుడు ఏం చేస్తారంటే కేస్ 1 అనేది క్లియర్గా అర్థమైంది అనుకుంటా. కేస్ 1 అనేది రాసేసి కేస్ 1లో ఇంక్రీజ్ ఫస్ట్ ఏంది ఇన్పుట్ వోల్టేజ్ ఇంక్రీజ్ తీసుకున్నాం, ఇక్కడ డిక్రీజ్లో తీసుకుంటాం. రిమైనింగ్ అంతా అక్కడ ఇంక్రీజ్ ఉంటే డిక్రీజ్, డిక్రీజ్ ఉంటే ఇంక్రీజ్. దిస్ ఈజ్ ద ఓవరాల్ కాన్సెప్ట్ ఆఫ్ సిరీస్ ఆప్ యాంప్ వోల్టేజ్ రెగ్యులేటర్. మేబీ ప్యారలల్ ఆప్ యాంప్ వోల్టేజ్ రెగ్యులేటర్ అనేది అడిగితే అప్పుడు ఏం చేస్తారు, ప్యారలల్ అనేది చెప్పినా కదా, కంట్రోల్ ఎలిమెంట్ ఈజ్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ విత్ లోడ్ రెసిస్టెన్స్ అనేది రాయండి. ఓకేనా. డెఫినేషన్ 2 మార్క్స్కి అడగచ్చు అనమాట, 5 మార్క్స్కి 10 మార్క్స్కి అడగరు. దిస్ ఈజ్ అబౌట్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.